గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. బొర్రా కేవ్స్ వచ్చాం. మరి బ్యాంబూ చికెన్ తినాలి కదా, తినాల్సిందే. ఎస్, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం. బట్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే బ్యాంబూ చికెన్ అరకు ఫ్లేవర్ వస్తుందా? సో అందుకే నేను ఆర్డర్ ఇచ్చింది రెడీ అవుతోంది. ఇంకొక వైపు ఇంకొకరి కోసం మిక్స్ చేయండి, ఎలా మిక్స్ చేస్తారో కూడా చెప్పండి అన్నాను. సో ఇది మాత్రం సూపర్ కాంబినేషన్. బొర్రా కేవ్ దగ్గర బ్యాంబూ చికెన్ టేస్ట్ చేయడం అనేది, సో బ్యాంబూ చికెనే కాదు, బ్యాంబూ బిర్యానీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇది ఎంతండి? అరకేజీ మేడం. అరకేజీ మేడం. సో అరకేజీ చికెన్ తీసుకున్నారు. దీన్ని ఆల్రెడీ వాటర్తో వాష్ చేసి క్లీన్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో కూడా చూద్దాం. మీ పేరు? బాలరాజు మేడం. బాలరాజు. చాలా ఇష్టం కదా టూరిస్టులకి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటారు మేడం. చాలా టేస్ట్గా ఉంటుంది మేడం. బాగుంటుంది మేడం. సో అండి, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసే రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి వెరైటీ చికెన్ పకోడా, చికెన్ కర్రీ, గ్రేవీ, ఇలా కొత్తగా ఎన్ని ఫ్లేవర్స్ చేసినా అంత టేస్ట్ రాదు. బట్ అరకు వచ్చాము, పాడేరు వచ్చామంటే బ్యాంబూ చికెన్ ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఎందుకు ఇంత టేస్ట్ వస్తుంది అంటే బ్యాంబూ ఫ్లేవర్ దాన్ని బట్టి టేస్ట్ మేడం బాగుంటుంది. సరే మిక్స్ చేద్దామా? ఓకే మేడం, చేద్దాం. అంటే మీకు తెలిసిపోతుంది మెజర్మెంట్స్, అంటే ఇంత చికెన్ కి ఎంత ఇంగ్రీడియంట్స్ ఈ క్వాంటిటీలో వేయాలి. అవును మేడం. అలవాటు అయిపోయింది మేడం. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 10 years నుంచి చేస్తున్నాం మేడం. 10 years నుంచి. కస్తూరి మెంతి చేస్తున్నాను మేడం. కస్తూరి మెంతి కూడా వేశారు. ఇప్పుడు కొత్తిమీర మేడం. అల్లం పేస్ట్ చేసుకోవాలి మేడం కొద్దిగా. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ అవుతూ ఉంటే ఆ ఫ్లేవర్, ఆ కలరింగ్ భలే ఉంది. ఇక్కడే నోరు మేడం. నాన్ వెజ్ కర్రీ మసాలా మేడం, పేస్ట్. అమ్మో, ఎన్ని స్పైసీస్ యాడ్ చేశారు, అయినా కూడా తింటారా అందరూ? తింటారు మేడం. స్పైసీ కావాలని అంటారా? కొంత స్పైసీ ఇష్టపడతారు, కొంతమంది నాన్ స్పైసీ ఇష్టపడతారు మేడం. మిక్స్ చేసుకోవడం కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేడం కొద్దిగా. యాక్చువల్గా ఆయిల్ వాడము, వాటర్ ఉండదు. కావాలనుకుంటే వేసుకోవచ్చు, పెరుగు కూడా వేసుకోవచ్చు మేడం, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కానీ మేము అలా కాదు, న్యాచురల్గానే అవి ఏమి యూజ్ చేయము. ఎందుకంటే ఒకసారి ఇది మిక్స్ చేసి ఆ బ్యాంబూలోనికి వెళ్ళిపోయినాక మళ్ళీ కస్టమరు కారం తక్కువైంది, కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అంటే మళ్ళీ వీళ్ళకి బాగోదు. కాబట్టి మీరే ముందు చెక్ చేసుకోవాలి మేడం. ఓకే మేడం, రెడీ అయిపోయింది. వేసుకోవడమే ఇప్పుడు. ఓకే, సో మనకి ఇక్కడ వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి కదా. చికెన్ మేడం, చిన్న చికెన్ మేడం. అరకేజీ చేస్తాం మేడం. అరకేజీ కదా, అరకేజీ సైజ్ తీసుకున్నాం. ఇంక లోపల ఏం అవసరం లేదు, వాటర్ కూడా ఉంది మేడం. ఇందులో వాటర్తో బాయిల్ అయిపోతుంది మేడం. సో ఈ బ్యాంబూ ఫ్లేవర్ యాడ్ అవ్వడం వల్ల బ్యాంబూ చికెన్కి, బొంగు చికెన్కి అంత టేస్ట్ వస్తుంది కదా. ఎన్నాళ్ళ క్రితం ఇది అసలు ఇంట్రడ్యూస్ అయింది, అంటే పరిచయం అయింది అందరికి, పర్యాటకులకి? 15 years బ్యాక్ మేడం. ముందు చేస్తుంటుంది. 15 years. 15 years మేడం. 15 years. ఓకే, అయితే ఇందులో మీరు 10 years నుంచి చేస్తున్నారు. అవును మేడం. ఓకే, రెడీ అయిపోయింది మేడం. ఓకే, సో దీంట్లో మళ్ళీ అడ్డాకులు వేసుకోవాలి మేడం. అడ్డాకులు వేయాలి. హలో, ఇలా పెట్టుకోవాలి మేడం. ఇందులో అడ్డాకులు, టేకాకు కూడా వేసుకోవచ్చు మేడం. అరటాకు కూడా వేసుకోవచ్చు మేడం. సో ఇంక ఇది రెడీ అయిపోయినాయి, పెట్టేసుకోవడం మేడం. ఓకే. సో
సో బ్యాంబూ చికెన్ ఎలా రెడీ చేస్తారో చేసి చూపించారు. మరి బ్యాంబూ బిర్యానీ కూడా కదా, సో మరి అది ఎలా ప్రిపేర్ చేస్తారు? రైస్ అది ఎట్లా? రైస్ ఒక 5-10 నిమిషాలు నానబెట్టాలి మేడం. నానబెట్టి మసాలా మొత్తం మిక్స్ చేసి, జాయింట్ పీసులు 3 ఉంటాయి మేడం, అది కూడా మసాలా మిక్స్ చేసి పెట్టేసుకోవడం మేడం. సో కేజీ అంటే బ్యాంబూ బిర్యానీ అయితే ఎట్లా ఉంటుంది? కేజీ ఉంటుంది మేడం, ఒక స్టిక్ లెక్క ఉంటుంది. స్టిక్ ఒక స్టిక్ 600 మేడం. ఓకే. చికెన్ అయితే మాత్రం కేజీ లెక్కన అట్లా పావు కేజీ ఉంటుంది, అర కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది చికెన్ అయితే. అట్లా పెట్టుకుంటాం. పావు కేజీ ఎంత తీసుకుంటారు? 150 మేడం. అర కేజీ 300 మేడం. ఓకే. కేజీ 600 అంతే. అంటే ఇంకా అంటే క్వాంటిటీ పెరిగే కొలది తగ్గించడం ఏమి ఉండదు మేడం, సేమ్ కాస్ట్. సో ఇక్కడ మనం బొర్రా కేవ్స్కి వెళ్తున్నప్పుడు చూడొచ్చు, మీరు వెళ్తుంటే రైట్ సైడ్లో చిన్న చిన్న షాపింగ్స్ అనమాట. లైక్ ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంకీ క్యాప్స్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ టైపు ఇలాంటి థింగ్స్ దొరుకుతాయి, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ. అలాగే ఈ బ్యాంబూతో తయారు చేసినటువంటి కొన్ని ఇంట్లో కావాల్సిన అలంకరణ వస్తువులు కూడా ఉంటాయి. ఇంకొక వైపు మనం లెఫ్ట్ సైడ్లో చూసి కంప్లీట్గా ఇలా ఎన్ని ఉన్నాయి ఈ స్టాల్స్? బ్యాంబూ స్టాల్స్ 6 ఉన్నాయి మేడం. 6 ఉన్నాయా? 6 కన్నా ఎక్కువే కనపడుతున్నాయి. 6 ఉన్నాయి మేడం. ఎంత టైంకి వస్తారు, ఎంత టైంకి క్లోజ్? మార్నింగ్ 8 to 8:30 వస్తాం మేడం. జనరల్ ఉంటే నైట్ 9 ఇలా అయిపోద్ది, 9-10. అంటే ఎప్పుడు ఎక్కువగా క్రౌడ్గా ఉంటుంది? సండే సాటర్డే ఎక్కువ. పండుగ సీజన్లో కూడా గట్టిగా ఉంటుంది జనరల్. బాగా వస్తారు మేడం. ఓకే. అప్పుడు బిజినెస్ ఎలా అవుతుంది ఒక 1 డేకి? కాస్తే పర్లేదు మేడం, గట్టిగా అవుద్ది. అంటే ఎంత మేబీ అవ్వచ్చు మీ ఎఫర్ట్స్? అంత టైం ఉంటారు కదా. ఒక 20-30 కేజీస్ అమ్ముతాం మేడం అలాగా, చికెన్ బిర్యానీ అలాగా. ఓకే. సో మరి 10 years నుంచి మీకు ఇదే ఇంకా బిజినెస్? ఇదే బిజినెస్ మేడం. ఓకే. ఓకే మేడం. సో టూరిస్టులు కూడా ఇప్పుడు బాగా టూరిజం ప్లేసెస్కి రావడం, మిమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా కొత్తవి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అక్కడ కూడా మీరు స్టాల్స్ పెట్టుకోవడం, కొంత ఉపాధి మీకు దొరుకుతుంది కదా. అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు పెట్టుకుంటారు మేడం, మంది ఇక్కడ కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం మేడం. అవును మేడం. మరి దీనికి మీరు ఏమైనా కట్టాల్సి వస్తుందా? పే కట్టలేదు మేడం. ఏమీ లేదు. ఏం లేదు మేడం. ఓకే. సో మామూలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఇక్కడ మీకు స్టాల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అవును మేడం. ఓకే. సో మరి కర్రలు ఇవన్నీ కావాల్సి వస్తాయి కదండి, ఎక్కడ తెచ్చుకుంటారు? మామూలుగా అడవి నుంచి తెచ్చుకుంటాం మేడం. కాకపోతే కొంచెం దూరం. అవును మేడం. ఇవంతా కొంచెం కష్టపడి తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ అండి. సో మరి మా బ్యాంబూ చికెన్ రెడీ అయిపోయిందా? ఇది రెడీ అయిపోయింది మేడం, ఇప్పుడు పెట్టింది కాలుతుంది అది. ఓకే. సో మాది రెడీ అయిపోయింది. ఎవరి కోసమో అంటే మన షూట్ కోసం ప్రిపేర్ చేసింది అయితే ఇంకా 30 minutes అవుతుంది. రైట్. సో ఇది ఎందుకంటే బ్యాంబూ చికెన్ ఇంట్రడ్యూస్ అయ్యి 15 years అవుతుందంట. సో అప్పటి నుంచి ఒక్కొక్కసారి మనకు తెలుసు కదా, అక్కడ అరకు వెళ్తే ఈ ప్లేస్ బాగుంటుంది, అక్కడ అరకు వెళ్తే బ్యాంబూ చికెన్ తినాలి, బొంగు చికెన్ చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వచ్చిన ప్రతి ఒక్కరు టేస్ట్ చేయడం, మళ్ళీ టేస్ట్ చేయడం, ఖచ్చితంగా కంపల్సరీగా టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ అరకు ఆర్ పాడేరు, బొర్రా కేవ్స్ ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టూరిస్టులు ఎవరైనా కూడా బ్యాంబూ చికెన్ టేస్ట్ చేసి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. సో ఈ రకంగా కూడా ట్రైబ్స్కి ఒక ఉపాధి అనేది దొరుకుతుందనే చెప్పొచ్చు.